నన్ను తీసుకెళ్ళినారు ఆ ప్లేసెస్ అంతటి. అదేంటంటే అది భయంకరం, చెప్పడానికి కూడా నాకు చాలా బాధ అవుతుంది. రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే మీకు తెలుసు కదా, అక్కడంతా వ్యభిచారం జరుగుతుంది అన్నమాట ఆ ప్రదేశంలో. అక్కడ నేను చూసినప్పుడు నేను అసలు ఎప్పుడు చూడలేదు అలాంటిది. చిన్న పిల్లలండి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు నుండి వారికి వ్యభిచారం ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఆ పిల్లలు చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడు చీరలు ఉంటాయి, మంచాలు వేసి ఉంటాయి, ఆ మంచాల మీద రెడీగా వీళ్ళు తయారై కూర్చుంటారు. అంటే చిన్న పిల్లల్ని ఎందుకు ఇలాగూ వీరు ఈ ఫ్లెష్ ట్రేడ్లో వీళ్ళు ఇలాగ వీరిని పంపిస్తున్నారని నాకు బాధ కలిగింది. అప్పుడు వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ వాళ్ళకి వేరే జీవనోపాధి లేదు, ఇంటిలో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ మీదనే ఆధారపడతారు, వీళ్ళ మరి దొరికిన ఆదాయంతో వారు బ్రతుకుతారని. అది కూడా నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయి చూసినప్పుడు. ఆ ఏరియా అంతా తిరిగినాము, కారులోనే తిరిగినాను. అయితే ఎంత చీకటి ప్రదేశం అన్నమాట. మనకు తెలుస్తుంది సాతాను అక్కడ తాండవం ఆడుతుందని, జీవితాలు నాశనం చేస్తుంది. ఈ చిన్న బిడ్డలు చిన్నతనంలోనే ఈ యొక్క చెడు వ్యసనాలకు గురై 30 సంవత్సరాలు కూడా దాటరంట, అంతలోగానే వారికి మరణం అయిపోతారంట. అంటే బికాస్ ఆఫ్ ద సుఖవ్యాధులు వారికి సోకి వారు బ్రతకలేరు అన్నమాట. కొందరు గర్భిణీలు అయిపోతారు, వాళ్ళ సంఖ్యలో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువు లేదు, సంస్కృతి లేదు, పైగా వారిని వాడుకునే వారు కొడతారు, త్రాగొస్తారు, వారి బ్రతుకులా నాశనం అయిపోతుంది అన్నమాట. ఏంటంటే సాయంకాలం కాగానే వాళ్ళు అందంగా తయారై ఆ చిన్న 13-14 ఏళ్ళ పాపలు కూడా కొంగు వేసుకొని ఎర్రగా లిప్స్టిక్ పూసుకొని పెయింట్ వేసుకొని అని నిలబడతారు అన్నమాట. ఇట్లా నాకు ఏమనిపించిందంటే ఆ ఏరియా మొత్తం అలాగే ఉంది. అయితే అలాంటి ప్రజల మధ్యలో సేవలు అందిస్తున్నారు ఈ దేవుని బిడ్డలు. ఒకసారి వారికి చప్పట్లు కొట్టండి. మనం ఏదో గొప్ప అనుకుంటాం కదా, ఒక ప్రసంగం చేయగానే చాలా సేవ చేసినాం అనుకుంటాం, అదంతా పబ్లిష్ కావాలనుకుంటాం, లోకమంతా తెలుసుకోవాలనుకుంటాం. మనం చేసేది ఏం కాదండి, మనం అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినాను, అస్సలైన స్వచ్ఛమైన దేవుని సేవ నేను చూసి వచ్చినాను. కాబట్టి మన సంఘం కూడా అలా తయారు కావాలని నా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఇంత అద్భుతమైన పరిచర్య అనాథులకు, వేశ్యా స్త్రీలకు, చంటి బిడ్డలకు, అక్కడ నుండి కొంతమంది వేశ్యా పిల్లలను తీసుకొచ్చి వారికి ఇంగ్లీష్ తరబీదు ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంటే అలాంటి వారికి కూడా వారు వాక్యం బోధిస్తున్నారు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, వాళ్ళ అవసరతలు చూస్తున్నారంటే అసలు ఐ వాజ్ రియల్లీ షేకిన్. అయితే నేను వారిని అడిగినాను, మరి మా సంఘం నుండి ఒక టీంను పంపిస్తాం మేము, అయితే తప్పకుండా మాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బ్రాంచెస్ ఇక్కడ స్థాపించాలని, మీ ద్వారా జరగాలి ఈ సేవ అని మేము ఆశిస్తున్నాం అన్నారు. ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అయితే నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఒక 10 మంది యవనస్తులు మన దగ్గర చాలామంది ఉన్నారు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక 2-3 రోజులైనా యూ విల్ క్యాచ్ ద విజన్. అంటే మీరు అలాంటి పనులు చూసినప్పుడు తప్పకుండా మీకు అలాంటి దర్శనం కలుగుతుంది. అంటే ఎంత గొప్పది యేసు శక్తి అని నేనైతే అనుభవించినాను. క్రీస్తు శక్తి ఎంత గొప్పది, సిలువ శక్తి ఎంత గొప్పది, సువార్తనే దేవుని శక్తి. ఆ సువార్తకి ఇంత శక్తి ఉందా మనుషులను మరి మంచి మార్గంలో నడిపించడానికి. ఎంతోమంది మారుమనసు పొందిన పిల్లలు బైబిల్ స్కూల్లో మరి స్టూడెంట్స్ ఉన్నారు. సంతోషమేనా మీకు? అంటే మీరు మారుమనసు పొంది ప్రభువుని అంగీకరించి బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్గా ఉన్నారు, వాళ్ళని లీడర్స్గా తయారు చేస్తున్నారు. అంటే మరి దేవుని ప్రేమ ఎంత శక్తిగలది. ఆ ప్రేమను కేవలం ప్రకటించడం కాదు, క్రియారూపకంగా లవ్ ఇన్ యాక్షన్, దేవుని ప్రేమ మనం క్రియారూపకంగా ప్రజలకు అందిస్తే అది ఇంకా ఎంత గొప్పది. ప్రతి పరిచర్య కూడా ప్రేమతో కూడిన పరిచర్య కావాలని నేను ప్రార్థన చేసినాను. మనకి ఇంత ప్రేమ ఎక్కడి నుండి తెలిపిస్తుంది అంటే నాకు దాని జవాబు రోమా 5:5లో దొరికింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రతి హృదయంలో ప్రేమను ఏం చేస్తాడంట, కుమ్మరిస్తాడని వాక్యంలో. ఈరోజు దేవుని సేవకులు నా మాటలు విన్నా, సేవకురాళ్ళు నా మాట విన్నా, మనము చేసే సేవ ఇలాంటి సేవల ముందు అది ఎన్నికకు రాదని నేను చెప్పగలను. మనం ఏవేవో కోరుకుంటున్నాం సేవలో,